పోయే అవకాశం లేదు. దానితో పాటుగా మరింత సహకారం కావాలా. రైతు బాగుపడాలంటే రైతు 1 రూపాయి సంపాదించుకొని ఇంట్లో బిడ్డలను చదివించుకోవాలా, పెళ్లిళ్ళు చేసుకోవాలా, చిన్న పెద్ద ఇల్లు కట్టుకోవాలా. సరైన టయానికి వర్షాలు పడితే ఇక మిమ్మల్ని వెనక్కు చూడాల్సిన పని లేదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయం వర్షాలు సరిగా పడతాయో లేదో, టయానికి పడతాయో లేదో, ఇంకేదన్నా కష్టం వస్తుందో అని ఆ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని రకాలుగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఉండాల్సిందిగా రైతులకు అందరికీ కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. మొదట రైతులతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి రైతులు ధైర్యంగా మీ కష్టమో నష్టమో ఇబ్బందో నాకు చెబితే నేను రాసుకుంటాను. రాసుకుంటే ఏమవుతుంది అని అడగచ్చు. నువ్వు రాసుకుంటే ఏమొస్తుందయా నాకు అనొచ్చు. నేను రాసుకుంటే రేపు పోయి ప్రభుత్వాన్ని అడుగుతాను. నేను ఇక్కడ రాసుకుంటే రేపు అసెంబ్లీలో మాట్లాడతాను. నేను ఇక్కడ రాసుకుంటే పలానా ఆయన కష్టం చెప్పినాడు అని రైతుల కష్టాన్ని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి విన్నవించుకుంటాను. కాబట్టి దయచేసి మొదట రైతులు మాట్లాడండి. మళ్ళీ అక్కలు వచ్చినారు, మంచినీళ్ళు కావాలి, వాళ్ళతో మాట్లాడతాను. తమ్ముళ్ళు యువజన సంఘం నుంచి వచ్చారో వాళ్ళతో మాట్లాడతాను. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను. దయచేసి ఈరోజు కార్యక్రమం రైతులది కాబట్టి డీవియేట్ కాకుండా మొదట కొంతమంది రైతుల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. నీ పేరు చెప్తే కదా. వెంకటేష్ చెప్పు. ఎన్ని ఎకరాల పొలం ఉంది? 5 ఎకరాల పొలం. సొంత పొలమా కౌలా? ఈ ఊర్లో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారమ్మా? సరే తల్లి, పావలా భాగం ఎంతమంది ఉన్నారమ్మా? 40 మంది కౌలు రైతులు. 40 మంది కౌలు రైతులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? కౌలు రైతులకు కౌలు కార్డులు వచ్చినాయా? మీకు ఎన్ని కార్డులు ఇచ్చారా? 40 మంది రైతులకి ఎన్ని కార్డులు ఇచ్చారమ్మా? మీరు జెండాలు పక్కన పెట్టి రావాలా. ఇది పార్టీ సమావేశం. జెండాలు పక్కన పెట్టి రావాలి. జెండాలు పక్కన పెట్టాలి. వాళ్ళదేనా ఇది? నీది వేరేనా? రెండు వాళ్ళ సంగతి అయిపోయి మళ్ళీ పడుకో. మీరు మంచి చెప్పు. ఆయన మైక్ ఇవ్వండి. అక్కడ నిలబడి మైక్ మాట్లాడయా. మాట్లాడు బాబు. క్లుప్తంగా, ఉపన్యాసంగా అక్కడ క్లుప్తంగా, సరేనా? మాట్లాడు. వెనక పోండి కొద్దిగా. ముఖ్యంగా మా గ్రామంలో తాగినీటి సమస్య చాలా ఉంది. డ్రైనేజ్ సమస్య ఉంది, వీధి పనుంది. దాని గురించి మహిళలతో మాట్లాడతారు. మేము కూడా ఊర్లో ఉన్నాం కదా, మహిళలతో మాట్లాడు. మాకు కూడా సమస్య అట్లాగే సార్. చెప్పు తొందరగా. ఏమంటున్నాం అంటే సార్, గ్రామంలో చాలా సమస్య ఉంది. ఈ రోజు లైట్ వేసినారు, బీసీ పౌడర్ చల్లారు. ఇన్ని రోజులు చల్లినారా లేదా? ఇటున్న ప్రజలు అడిగేస్తారు, చల్లుతున్నారా మీరు? నువ్వేమైనా చెప్పాలంటే చెప్పాయని ఉపన్యాసం. నువ్వు చెప్పాలంటే చెప్పు. నేను మాట్లాడుతాను కదా ప్రజలతో. నువ్వేం చెప్పాలో చెప్పు. ఎమ్మెల్యే గారు ఎవరు అధికారులు వచ్చినప్పుడు మాత్రమే బీసీ పౌడర్ చల్లుతున్నారు, లైట్ వేస్తున్నారు. అంతేగాని నోట్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ తాగునీటి సమస్య. నెక్స్ట్ పైప్ లీకేజ్. వెరీ గుడ్. నెక్స్ట్ ధన్యవాదాలు అన్న. ఆ పేపర్ ఇచ్చేయండి. ఇంకోటి ఆయన పంపించండి. పాపం బ్యానర్ తీసిరా తమ్ముడు. ఇట్రా. రైట్. ఓకే. నీ ఫోటో కూడా కావాలి కదా. నువ్వు ఆడుంటే ఇట్లా కానీ ఫోటో తీయండిరా. మంచిది. పిల్లకాయలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని 2025 9 నెలలోనే ఎంపీ ఆఫీస్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే ప్రతి ఒక్క అధికారికి కూడా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క స్థలాన్ని దగ్గరకు వచ్చేసి మాకే దాన్ని
ప్రతి ఒక్క వీఆర్- అక్రమదారుల నుంచి కూడా వీఆర్- కాపాడాలని కోరినాము. అయిపోయింది కదా, అదే కదా సమస్య. అవును సార్. విఆర్ఓ తీసుకురా, అర్జీ రాసినా దానిపైన అర్జీ ఏం జరిగిందో నీట్ గా రాసినా నేను సరే చేస్తాను. ఓకే. అర్జీ రాసినాం సార్. రైట్. దీన్ని తీసుకో. ఎవరి సర్పంచులు మారినా ఎవరు మారినా చెయ్యి. అక్రమంగా దీన్ని కాపాడాలని మేము కోరుతున్నాం. అలాగేనా, రైట్. అక్కల చెల్లికి వదిలిపెట్టండి రా, ఏమై మీరు అన్ని అడ్డం అలాగే పడి మన మన ఏరియా మహిళలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అది మీ అందువల్ల పెద్దలు ఒక న్యాయం ఇందువల్ల ఒక సర్పంచ్ అయినప్పుడు మాకు న్యాయం చేయాలి. కదా, ఒక్క నిమిషం. ఇక్కడ ఇది నోట్ చేసుకోండి అయ్యా, పెద్ద ఆమె చెప్తాం, నోట్ చేసుకోండి. ఏంది నా బట్టలు తిరుగుతుంది. అయిపోయిందా? అట్లా ఏమనదు, ఆమెకు వచ్చిన భాషలో మాట్లాడతావు, తప్పేం లేదు. ఏం పర్లేదు, ఆమె భయం పర్లేదు, ఏం పర్లేదు. వడ్డే కాలనీలో కొత్త పైప్ లైన్ 5 లక్షల రూపాయలు పెట్టి వేశామా? బల్లేకల్లో వడ్డే కాలనీ అంటున్నారు, వేశారా? వేయలేదా? ఏమయ్యా, వడ్డే కాలనీలో 5 లక్షల రూపాయలు పెట్టి వేశామంటున్నారు. పాత సర్పంచ్ గారు వేశారు సార్. చిన్న పైప్ లైన్ వేయడం వల్ల నీళ్లు ప్రెషర్ పోవట్లేదు సార్ పైప్ లైన్. పైకి తీసుకొని మాట్లాడాయా? మాజీ సర్పంచ్ గారు పెట్టుబడి వేయడం జరిగింది సార్. చిన్న సైజ్ సరిగా పెట్టుకో, మైక్ పెట్టుకోండి చేత కదా, ఇట్లా పెట్టుకోరా. చిన్న సైజ్ పైప్ లైన్ వేయడం వల్ల నీళ్లు ప్రెషర్ తో ఉండడం లేదు సార్. వాటి కూడా వాళ్ళు పెట్టిస్తామని చెప్పండి సార్. మరి ఎందుకు చిన్న పైప్ లైన్ వేసేటప్పుడు ఇంతకుముందు సర్పంచ్ గారు వేశారు సార్. నువ్వేం చేస్తున్నావు మరి? సార్ అప్పుడు నేను లీవ్లో ఉంటాను సార్. లీవ్లో ఉండే చూసుకోవాలి కదా. 5 లక్షల రూపాయలు నీకు అర్థం కావాలా? 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పైప్ లైన్ వేస్తే ప్రజలకు ఉపయోగపడకపోతే ఏమిటి ఉపయోగం? పెదానికి మైక్ తీసుకో, దగ్గర పెట్టుకో. ఒకటి పైప్ లైన్ వేసి నీళ్ళే రావట్లేదంట. అది ప్రెషర్ తో మళ్ళీ మీరు చూసుకోవాలి కదా, వేసేటప్పుడు ఏ పైప్ లైన్ రాసుకో ఒక నిమిషం. సార్ నువ్వే కదా నాకు పైప్ లైన్ వేసింది. చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. అదే మీరు అడుగు తీసుకొస్తే నేను పెట్టిస్తాను సార్. ఎందుకంటే సార్ స్నానం చేయకూడదు సార్. ఎందుకు చేశారు? 5 లక్షలు ఎక్కడ పోయింది? ఇట్లా అడిగేవాళ్ళు కావాలి. చప్పట్లు కొట్టండి ఆయన గట్టిగా. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఉండవా, నీకు అయిపోయింది కదా, నువ్వు ఊరికే అట్లా చేయదు. సరే, నేను ఒకసారి మాట్లాడిన వాళ్ళు రెండోసారి మాట్లాడకూడదు. ఇప్పుడు 5 లక్షలు ఏం సొమ్మది? 5 లక్షలు ఏం సొమ్ము? కొంచెం వెనక్కి బాగా చెప్పినావు. నేను మళ్ళీ ప్రజలందరికీ ప్రజలందరూ కూర్చోవాలి. మీరు ఆవేశపడి కూర్చోండి రా, మీరందరూ కుర్చీకి కూర్చోమేదైనా నీది అయిపోయింది. మళ్ళీ ఒక మాట చెప్పండి సార్. ఒక నిమిషం. ప్రజలందరికీ నేను చెప్పే ఎప్పుడు అంశం ఒకటే, నేను మీ ఊరికి 5 లక్షల రూపాయలు పంపించాను. దగ్గరుండి సరిగ్గా పని చేయించుకునే బాధ్యత కూడా గ్రామస్తులదే. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేను ఎక్కడో ఉన్నప్పుడు ఆ ఊరికి బల్లేకల్లుకు పలానా వడ్డే కాలనీకి 5 లక్షలు కావాలంట అని పేపర్ వస్తుంది. నాకు వస్తే నేను పేపర్ మీద సంతకం పెట్టేస్తాను, 5 లక్షలు వచ్చేస్తుంది. సరిగా వేయకపోతే మీరే అడ్డం పడాలా, సరిగా పడకపోతే మీరే చక్కగా చేసుకోవాలా, ఏదైనా సమస్య ఉంటే ఆపి నా దగ్గరికి రావాలా. ఇవన్నీ చేస్తేనే సాధ్యమవుద్దని. ఎందుకంటే ఆ పిల్లడు మాట్లాడింది నాకు నచ్చింది. ఎవడబ్బు సొత్తు అన్నాడు. ఎవడబ్బు సొత్తు? అది మీ డబ్బులే ఇవన్నీ కూడా కదా, ప్రజల డబ్బుల్నే ప్రజలకే ఖర్చు పెడతాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇచ్చే వాటినైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందిగా. మరీ ముఖ్యంగా యువకులు చాలా మంది ఉన్నారు, ఆ గోడ మీద కూడా యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా
అలర్ట్ గా ఉండాలా. ఆ వెనకాల ట్రాక్టర్ మీద ఉన్నారు యువకులు, వాళ్ళందరూ కూడా గట్టిగా ఉండాలా. గట్టిగా ఉండి మీ ఊరికి వచ్చే డబ్బుల్ని ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు ఉపయోగపడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని మీకు విన్నవించుకుంటాను. నువ్వు ఒకే మాట, నీకు ఎక్కువలే చెప్పు. సార్ మనకు వచ్చే బలేకల్ గ్రామంలో వచ్చేదే 40% వాటర్ సార్. మెయిన్ పైప్ లైన్లకే సింగిల్ ఫేస్ మోటార్లు పెట్టేసి డీడీ కట్టిన వాళ్ళు మాత్రం మొత్తం లాగుతున్నారు సార్. అంటే డీడీ కట్టిన వాళ్ళు కూడా తాగాలి సార్, మిగతా వాళ్ళు తాగకూడదు వాటర్ సార్. సార్ కూడా చాలా సార్లు మేము వచ్చి పిలిపించి కంప్లైంట్ ఇచ్చినాము. సార్ చెప్పినా కూడా ఎవరు ఇల్లే సార్ అసలుగా. మోటార్ పెట్టి మెయిన్ పైప్ లైన్లకి మోటార్ మిగతా వాళ్ళు ఎట్లా తాగాలి సార్? అంటే డీడీ కట్టిన వాళ్ళు వాటర్ తాగాలి సార్, మిగతా వాళ్ళు తాగకూడదు సార్ వాటర్. విలేజ్ పోలీస్ ఎవరమ్మా? విలేజ్ పోలీస్ మంచులా కరిగిపోతుంది, చెడు చెత్తలా పెరిగిపోతుంది. ఈ సొసైటీలో చెత్త నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి. మన జీవితం ఎవడో ఒక డబ్బున్నోడు జీవించి చనిపోయిన జీవితంలా ఉండకూడదు. ఉన్నదొక్కటే జీవితం, చరిత్రలో నిలిచిపోయేలా జీవించాలి.